హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అభిని దూరంగా పంపించేసి రామలక్ష్మిని కలెక్టర్ని చేసిన సీతాకాంత్. అభిని మర్చిపోయి సీతాకాంత్కి దగ్గరైన రామలక్ష్మి. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. సీతాకాంత్ అయితే రామలక్ష్మిని డైవర్ట్ చేయడానికి ఇక కలెక్టర్ చదవడానికి సివిల్స్కి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా తీసుకొస్తాడు. ఆ బుక్స్ అన్నీ రామలక్ష్మి ముందు పెడతాడు. ఇది నువ్వు చదవాల్సిందే, నువ్వు అనుకున్న గోల్ సాధించాల్సిందని చెప్పేసి సీతాకాంత్ అయితే అంటూ ఉంటాడు. సీతాకాంత్ గారు, ఇప్పుడు నేనున్న పొజిషన్లో నేను ఎలా ఇది అంతా చేయగలనని చెప్పేసి రామలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. లేదు, పరిస్థితులు ఎప్పుడు ఎలా ఎక్కడ మారుతాయనేది కాలం నిర్ణయిస్తుంది. సమస్యలు కాలానికి వదిలేయాలి. మన లక్ష్యం వైపు మనం అడుగులు వేస్తూ వెళ్ళిపోతే ప్రతి సమస్య కాలం పరిష్కారాన్ని చూపిస్తుంది. కాబట్టి నువ్వు అనుకున్నట్టుగా సివిల్స్ పూర్తి చేసి కలెక్టర్గా కావాలి నేను కోరుకుంటున్నాను. రేపొద్దున నీ లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి ఇక చెప్తాడు సీతాకాంత్. అలా చెప్పడంతో రామలక్ష్మి కాస్త ధైర్యంగా చదువు మీద దృష్టి పెడుతుంది. అభి సంగతి నేను చూసుకుంటానని చెప్పేసి రామలక్ష్మికి అయితే మాటిస్తాడు. ఇక అలా మాట ఇవ్వడంతో రామలక్ష్మి అయితే చదువు మీద దృష్టి పెడుతుంది. అభి స్నేహితుడికి అయితే ఇక శ్రీలత అయితే అభి ఎక్కడున్నాడో నువ్వు తెలుసుకో, అప్పుడు నేను అభిని విడిపిస్తానని చెప్పేసి ఇక శ్రీలత మాట ఇస్తుంది. అభి కోసం అభి స్నేహితుడు ఎంతగానో ప్రయత్నిస్తాడు. ఎంతగా ప్రయత్నించినా సరే అభి జాడ ఎక్కడా తెలియదు. అలా అభి జాడ తెలియకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతారు. సీతాకాంత్ గారితో పెట్టుకోవద్దని చెప్పాను, కానీ వీడు వినలేదు. ఈరోజు ఎలాంటి పరిస్థితిలో పడ్డాడన్నది ఎవరికీ తెలియడం లేదు అని చెప్పి అంటూ ఉండగానే ఇక అభి కన్నతల్లి అయితే వాడి గురించి ఆలోచించొద్దు, వాడి దుర్మార్గుడు, వాడి దుర్మార్గం గురించి ఎంత చెప్పినా ఇక నీకు కూడా బుర్రకెక్కడం లేదు. వాడికి చెప్తూనే ఉన్నాను, దుర్మార్గంగా సంపాదించిన డబ్బు ఎంతో కాలం నిలవదని, ఆ జీవితం కరెక్ట్ కాదని అన్నా విడిపించుకోలేదు. వాడికి తగిన శిక్ష పడుతుంది, అప్పుడైనా వాడికి బుద్ధి వస్తుందని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది ఇక అభి కన్నతల్లి అయితే. అలా రోజులు గడుస్తూ ఉండగా అభికి బుద్ధొచ్చేలా చేసి అభిలో మార్పు రాదని తెలుసుకుని ఇక అభిని రామలక్ష్మికి దూరంగా ఉంచాలని చెప్పేసి అభిని ఇక దూరంగా పంపించేస్తాడు. అభి ఎప్పటికీ తిరిగి రాకుండా రామలక్ష్మి వైపు కన్నెత్తి చూడకుండా అభికి గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఇక అభిని వేరే దేశానికే పంపించేస్తాడు. అలా అభి ఎక్కడున్నాడో తనకే తెలియని అయోమయం పరిస్థితిలో ఇక అభి ఉంటాడు. ఈలోగా రామలక్ష్మి అభి కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇక అలా చేసేసరికి రామలక్ష్మికి అయితే అభి కన్నతల్లి ద్వారాగా అభి దుర్మార్గుడని, అభి మోసగాడని, డబ్బు కోసం ఇక ఎంత దూరమైనా వెళతాడన్న నిజాన్ని తెలుసుకుంటుంది. అలా తెలుసుకున్న రామలక్ష్మి షాక్ అయిపోయి ఉండిపోతుంది. అంటే ఇంతకాలం ఇలాంటి దుర్మార్గుడితోనా నేను కలిసిన్నది? ఇలాంటి దుర్మార్గుడిని నేను ప్రేమించానా? సీతాకాంత్ గారి మంచి మనసుని బాధ పెట్టానా? సీతాకాంత్ గారు ఎప్పుడూ నాకు నిజం చెప్పలేదని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ ఇక అభి ఎక్కడున్నాడో తెలియకుండానే అభిని అసహించుకుంటుంది. ఇప్పటికైనా అర్థమైంది కదా రామలక్ష్మి, ఇక నువ్వు చదువు మీద దృష్టి పెట్టు, అభి గురించి ఆలోచించొద్దు అని చెప్పేసి ఇక సీతాకాంత్ అయితే చెప్పేస్తాడు. అలా చెప్పడంతో ఇక ఆ రోజు నుంచి అభిని మర్చిపోయి తను సివిల్స్ చదవడం మొదలు పెడుతుంది. అలా ఇక గొప్పగా చదివి తను అనుకున్న కలవైపు అడుగులు వేస్తూ ఉంటుంది. రామలక్ష్మికి తోడుగా నిలబడతాడు. తను చదువుకుంటూ ఉంటే రాత్రంతా కాపలా ఉండి ఇక తనకి టీ కాఫీలు అందించడం, తను ప్రతి చోటికి వెళ్తూ ఉంటే ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్ళడం, ప్రతి చోట తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రామలక్ష్మికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయడం, ఇలా రామలక్ష్మిని ప్రతి చోట కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాడు సీతాకాంత్. సీతాకాంత్ కేరింగ్ని గమనిస్తూ ఉంటుంది. అలాగే రామలక్ష్మి టాలెంట్ని సీతాకాంత్ కూడా గమనిస్తాడు. రామలక్ష్మి, నీ కష్టం వృధా కాదు, తప్పకుండా నువ్వు గెలుస్తావు, ఆ నమ్మకం నాకుంది, అందుకే నీకు నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితిలోని ఇక నువ్వైతే మాత్రం వెనుకడుగు వెయ్యకు, ముందుకు వెళ్ళు, కలెక్టర్ స్థానం నీదే అని చెప్పేసి సీతాకాంత్ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అసలు అభి ఎక్కడున్నాడో తెలియక వీళ్ళిద్దరిది నిజమైన పెళ్లి కాదని నిరూపించలేక సతమతం అవుతూ ఉంటారు శ్రీలత తన కొడుకును. కానీ వీళ్ళిద్దరి మధ్య రోజుకి అభిమానం పెరుగుతూ ఉంటుంది. సీతాకాంత్ తన మీద చూపిస్తున్న కేరింగ్ గురించి అదంతా కూడా గమనించుకుంటూ ప్రేమ అంటే ఇదేనేమో, అందుకే అభి లాంటి దుర్మార్గుడి నుంచి దూరం చేసి ఇక అబద్ధపు భార్యగా సీతాకాంత్ గారి దగ్గరికి ఆ భగవంతుడు నన్ను చేర్చాడు.
కానీ సీతాకాంత్ గారు నిజంగానే బాధ్యతగా నన్ను చూసుకుంటున్నారు. నిజంగా ఇక ఒక భర్త ఇలా చూసుకుంటాడో లేదో నాకు తెలియదు. అంతకన్నా ఎక్కువగా కేరింగ్, ప్రేమ నా మీద చూపిస్తున్నారు. నా మీద ఆయన చూపించే కన్సల్ట్ చూస్తుంటే నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. అభి నన్ను మోసం చేశాడు. ఇక నా తండ్రి నా కళ గురించి ఆలోచించలేకపోయాడు. కానీ ఇక సీతాకాంత్ గారు మాత్రం చాలా బాగా నా గురించి ఆలోచించారంటూ సీతాకాంత్ గారి మంచితనాన్ని తెలుసుకుంటుంది. సీతాకాంత్ చెప్పినట్టుగానే కలెక్టర్ చదువుతుంది. ఇక అలా చదివి సివిల్స్లో ఫస్ట్ ర్యాంకు కొట్టి కలెక్టర్గా గుర్తింపుని తెచ్చుకుంటుంది. కలెక్టర్ హోదాలో ఇక రామలక్ష్మి నిలబడుతుంది. అభిని మరింతగా అసహించుకుంటుంది. అభి అందుకే మొహం చూపించకుండా వెళ్ళిపోయాడని, అభి దుర్మార్గుడని పూర్తిగా డిసైడ్ అయిపోతుంది. అలా అభిని అసహించుకుంటూ సీతాకాంత్ చూపిస్తున్న ప్రేమని అర్థం చేసుకుని సీతాకాంత్ మనసు తెలుసుకుని సీతాకాంత్కి దగ్గరవ్వాలని నిర్ణయించుకుంటుంది. సీతాకాంత్కి జీవితమంతా భార్యగా కలిసి ఉండాలని, ఆయనతో జీవితాన్ని పంచుకోవాలని చెప్పి అనుకుంటూ ఇక రామలక్ష్మి తను కలెక్టర్ హోదాలో ఉంటూనే సీతాకాంత్తో ఇక తన ప్రేమని అందిస్తూ కలిసి జీవించాలని నిర్ణయించుకు తన ప్రేమను సీతాకాంత్కి తెలిసేలా చేస్తుంది. ఇక ఎప్పటికీ మీ చెయ్యి వదిలిపెట్టాలి అనుకోవడం లేదు. జీవితంలో మీతోనే కలిసి జీవించాలి అనుకుంటున్నాను. అభిని నమ్మి మోసపోయాను. కానీ మీ కేరింగ్ అలాగే మీ మంచితనాన్ని అప్పుడు తెలుసుకోలేకపోయాను. అభి మోజులో ఉండి తప్పు చేశాను. ఇప్పుడు అర్థమైంది. మీలాంటి వ్యక్తి నా జీవితంలోకి ఎందుకు వచ్చారో, ఆ భగవంతుడు నా జీవితంలోకి మిమ్మల్ని ఎందుకు పంపించారో తెలిసింది. ఇక నుంచి ఎప్పటికీ కూడా ఈ చెయ్యి వదిలిపెట్టను. ఈ చెయ్యి నాది. ఇక మీ స్థానం నాది. మీతో కలిసి ఉంటాను. ఈ రామలక్ష్మి తప్పుల్ని క్షమించి మీరు నన్ను నిజమైన భార్యగా స్వీకరిస్తారా అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటుంది రామలక్ష్మి. అయితే రామలక్ష్మి, నువ్వేం మాట్లాడుతున్నావు? అవును, నిజంగానే చెప్తున్నాను. మీరంటే అభిమానమే కాదు, ప్రేమ కూడా ఉంది. మీ ప్రేమని పొందాలని ఆశ కూడా ఉంది. మీలాంటి వ్యక్తి జీవితంలో తోడుంటే ఇక నాకు ఎలాంటి బాధలు ఉండవని అర్థమైంది. అందుకే మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నానని చెప్పేసి ఇక రామలక్ష్మి అనడంతో ఇక సీతాకాంత్ కూడా అంగీకరిస్తాడు. సీతాకాంత్, నిజంగానే ప్రేమిస్తున్నాను. నీ మీద నాకు ప్రేమ ఉంది, కానీ చెప్తే అపార్థం చేసుకుంటావని ఎప్పుడూ చెప్పలేదు. నీకు నచ్చినట్టుగా ఉంటావని చెప్పి వదిలేశాను. ఇక నువ్వే నన్ను కోరుకుంటున్నప్పుడు నేనెందుకు నీకు దూరంగా ఉంటాను రామలక్ష్మి అని చెప్పి సీతాకాంత్ కూడా చెప్తాడు. అలా సీతాకాంత్ రామల మధ్య కొత్తగా ప్రేమ మొదలవుతుంది. రామలక్ష్మి కలెక్టర్ అయిన తర్వాత ఇక వీళ్ళని దూరం చేయాలి, వీళ్ళది అసలైన పెళ్లి కాదని నిరూపించాలి అనుకున్న శ్రీలత మాత్రం ఇక పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది శ్రీలతకి, తన కొడుక్కిని. అలా ఊహించని షాక్ ఎదురవడం, అభి అయితే ఎక్కడో తనని తాను మర్చిపోయి ఏం జరుగుతుందో తెలియని అయోమయం పరిస్థితిలో ఉంటాడు చేసిన పాపాలకి. మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది. ఇలా జరగాలి, సీతాకాంత్ రామ కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.